హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ కాలా చనా రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నానండి. హెల్తీ రెసిపీ అండి ఇది. నైట్ సోక్ చేసి పెట్టుకున్నానండి. ఒక 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నాను అనమాట. ఫస్ట్ వచ్చేసి ధనియాలు ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నానండి. హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు గసగసాలండి. ఈ 3 వేయించుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ధనియాలు జీలకర్ర పౌడర్ ఉంటే కనుక పౌడర్ వేసుకోవచ్చండి. గసగసాలు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి. హాఫ్ అదే అందులో హాఫ్ వేసుకున్నానండి ఆయిల్. కొంచెం ఆయిల్ వేసుకొని మిర్చి అండి, ఇది నేను పండు మిర్చి తీసుకున్నాను. మీ దగ్గర ఉంటే తీసుకోండి, లేకపోతే ఎండుమిర్చి అయినా తీసుకోండి. అల్లం వెల్లుల్లి రెబ్బలండి. తర్వాత పచ్చి కొబ్బరి, ఇవన్నీ వేయించుకుంటున్నాను అనమాట. పండు మిర్చి, అల్లం వెల్లుల్లి రెబ్బలు, కొబ్బరి, ఇది వచ్చేసి పౌడర్ చేసుకుంటున్నానండి. ధనియాలు జీలకర్ర గసగసాలు, ఎందుకంటే గసగసాలు నలగదు కాబట్టి ఇది ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటానండి. మొత్తం అన్నీ కలిపి అంటే గ్రైండ్ అవ్వదు, అందుకని చెప్పేసి. మీ దగ్గర పండు మిర్చి లేదనుకోండి, ఎండుమిర్చి అయినా వేసుకోవచ్చు, లేకపోతే మిర్చి పౌడర్ అయినా వేసుకోవచ్చండి. తర్వాత ఇది కాస్త వేగిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొనండి కొంచెం కాగాక కడాయి ఆఫ్ చేశానండి. స్టవ్ కొంచెం వేడెక్కాక కడాయి కొంచెం ఆయిల్ వేసుకొని కచ్చా పక్కాగా దంచుకున్న షాజీరా, ఒక దాల్చిన చెక్క ముక్క, 2 లవంగాలు కచ్చా పక్కాగా దంచుకుని వేసుకున్నానండి. తర్వాత 2 బిర్యానీ ఆకులు. ఆల్రెడీ ఆయిల్లోనే వేయించుకున్నాం కాబట్టి నేను ఇక్కడ ఆయిల్ తక్కువ తీసుకున్నానండి. మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు ఆయిల్. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నానండి. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయించుకోవాలి, మగ్గించుకోవాలన్నమాట. కొంచెం చిటికెడు ఉప్పేస్తే మగ్గిపోద్దండి తొందరగా. ఇది పౌడర్ చేసుకున్నానండి. పౌడర్ చేసుకుని జార్లో వేసుకుంటున్నాను. కొంచెం సాల్ట్ కూడా అన్నీ వేసుకున్నామండి. పండు మిర్చి, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, కొంచెం ఆనియన్స్ మగ్గాక టమాటోస్ అండి. ఇవన్నీ మగ్గించుకోవాలి. ఆనియన్స్ టమాటోస్ బాగా మగ్గిపోవాలండి. లిడ్ పెట్టేస్తే కాసేపట్లో మగ్గిపోద్ది. కొంచెం పసుపు అండి. మగ్గిందండి, ఇంకాస్త మగ్గాలి. ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న కాలా చనా అండి. నేను ఒక 8 విజిల్స్ వరకు పెట్టుకున్నానండి. రాత్రి నానబెట్టుకుని ఒక 8 విజిల్స్ వరకు ఉడికించుకున్నాను. ఒక్కొక్కసారి 8 అవ్వచ్చండి. కొన్ని కుక్కర్స్లో 6లో కూడా ఉడికిపోతాయండి. 8 to 10 విజిల్స్ వరకు ఉడికిపోతుందండి. ఒక 200 గ్రామ్స్ తీసుకున్నానండి నేను. చనా అందులో కలిపేసి కాసేపు వాటిలో మగ్గించుకోవాలండి. కొంచెం కొత్తిమీర ఇందులో ఉడికించుకుంటున్నానండి.
కొంచెం ఒక బాయిల్లా వచ్చిందండి. ఇప్పుడు చోలే మసాలా వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోయినా బాగానే ఉంటుందండి. కొంచెం ఆమ్చూర్ పౌడర్ అండి. ఒకవేళ ఆమ్చూరు లేకపోతే అండి కొంచెం ఒక 2 ఇంచెస్ చింతపండు వాష్ చేసి దాని గుజ్జు కానీ అలాగైనా వేసుకోవచ్చండి. ఆప్షనల్ అండి, మీకు కావాలంటే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అండి వేసుకొని కొంచెం లిడ్ పెట్టేసేయాలి. తర్వాత వాటర్ అండి, పేస్ట్ వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. జార్ ఒకసారి తిప్పేస్తే వాటర్ వేసి అంతా వచ్చేస్తుంది. వాటర్ వేసుకోవాలన్నమాట. ఒక బాయిల్ వచ్చేంత వరకు పెట్టుకుని గార్నిష్ చేసుకుంటే హెల్తీ రెసిపీ రెడీ అయిపోతుందండి. కాలాచని రెసిపీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.